ప్రతిపాదనలు ప్రజల పక్షాన ఈ నెల్లూరు నగరపాలక సంస్థ అనేది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ లేదా ప్రైవేట్ ఏజెన్సీనా? ఒక ప్రైవేట్ ఏజెన్సీగా మార్చేశారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థని. పన్నుల రూపంలో గొంతు మీద కత్తిపెట్టి నెల్లూరు నగర చరిత్రలో ఇంతవరకు కూడా పన్ను కట్టలేదని చెప్పి ప్రజలకి కోర్టు నోటీసులు పంపించడం, ఇల్లు ఏలవేస్తామని చెప్పి దౌర్జన్యాలు, బెదిరింపులు. ఈరోజు చిన్న వ్యాపారస్తులు కానీ గృహ వినియోగదారులు కానీ మంచినీళ్ళ కోసం అని చెప్పి కొరడా జులిపిస్తున్నట్టు ఈరోజు అధికారుల్ని గుంపులు గుంపులుగా ప్రజల ఇళ్ల మీదకి తరుగుతూ ఉన్నారు. భయభ్రాంతులకు గురైపోతున్నారు ప్రజలందరూ. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు రోడ్ల మీద జాంకాయలు, పళ్ళు, పూలు అమ్ముకునేటటువంటి వ్యాపారుల దగ్గర నుంచి గృహ వినియోగదారుల దగ్గర మొత్తం అందరినీ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి వేధింపులకి నెల్లూరు నగరపాలకులు గురి చేస్తూ ఉన్నారు. 310 కోట్ల రూపాయలు పన్నుల రూపాయన వసూలు చేసి మిమ్మల్ని ఎన్నుకునేందుకు ప్రజాప్రతినిధులుగా ఈ నెల్లూరు నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు దిష్టి బొమ్మల్లాగా తయారై ఉన్నారు. కార్పొరేటర్లు అని అంటే ప్రజలకి మేలు చేయాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకాలి, ఇంటి పన్నులు కాదు, కుళాయి పన్నులు కాదు, ఇష్టానుసారంగా పెంచడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది, ఒక సంవత్సరానికి 15% మించి పన్నులు పెంచకూడదని. ఈరోజు 100 రూపాయలు ఉన్న పన్ను ఒక ఇంటికి 100 రూపాయలు వస్తుంటే అదే ఇంటికి ఈరోజు 2500 రూపాయలు వేశారు పన్ను. 100% ఇదే పద్ధతుల్లో సవరించారు. పోయిన సంవత్సరం మన నెల్లూరు నగరపాలక సంస్థలో ఇంటి పన్ను డిమాండ్ కేవలం 65 కోట్లు. 65 కోట్లు, మన ఒక సంవత్సరానికి 65 కోట్లు మాత్రమే ఇంటి పన్ను డిమాండ్. కానీ ఈ సంవత్సరం 120 కోట్లకు పైగా వసూలు చేశారు. అంటే డబుల్, రెండింతలో ఈరోజు పన్నుల వసూళ్లు ఏ విధంగా సాధ్యమయ్యాయి?